పాడైపోరు. ఇవాళ మా మాట తోగమంట కూడా లెక్క పెట్టలేదు. ఇవాళ ఎంత కష్టపడ్డారు మేము పార్టీ కోసం. ఇప్పుడు ఉపాసం ఉండి కన్న బాధలు పడి సీతమ్మ చెర ఎల్లబోసి సాగు బతుకులో కొట్టు పెట్టాల్సిన పార్టీని మేము పైకి తీసుకొస్తే ఇవాళ మమ్మల్ని కానకుండా మీరు లోపడే నిలిపించుకుంటారు. ఇదే నా మీ తరీకానికి వస్తున్నారు కాంగ్రెస్ షోటా మోటా గండి లీడర్లు. ఏం కథ వీళ్ళ పంచాయతీ చూద్దాం పని. గతి లేనివాడు గాడిదకాలు పట్టుకున్నట్టు సాగు బతుకుల్లో కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జీవి గంజి పోసి 600 106 చెయ్యి ఏనాడు చెదలు పట్టిపోవద్దని మేము కన్న బాధలు ఎల్లబోసిన కార్యకర్తలం. ఇవాళ గబ్బుకు గంపెడీగలు అన్నట్టు నేను కాంగ్రెస్లో చేరుతా, నేను కాంగ్రెస్లో షరీక్ అవుతా అని బుర్ర ఉరికి రాగానే మాకు తెలవకుండా ఎట్లా షరీక చేసుకుంటాడు రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అని ఇక ఆయన మీదికి నీ దండం పెట్టి గరం అవుతుర్రులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షోటా మోటా లీడర్లు. ఇగో ఏమంటుర్రో ఇనూరి మీరే. ముఖ్యంగా గతంలో ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్టకష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయమాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి పదవులు అనుభవించి ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని నిర్వహించి వదిలిపోయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కసు పడి నేను అనుకుంటా అవతల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు. ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ 30 తారీఖు నాడు ఒకటే చెప్పింది. 30 తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పని చేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది. అసలు పార్టీ ఎక్కడ పోతుంది? ఇన్ని రోజులు పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈ రోజు ఏం కావాలి? ఇన్ని రోజులు అవుతున్న పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాఠీల ఛార్జీలు చేయించి లాఠీ దెబ్బలకు గురైనమ్మా ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? మీరు ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదే గోపాలపేట మండలం తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లనగా మా గణేష్ గౌడ్ అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా రవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏం చేద్దాం? ఇదే నా మీ తరీగా మాకు తెలియకుండా మా ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా షరీక చేసుకుంటారో అవతల పార్టీ వాళ్ళను అని ఇక ఈ రకంగా ఎత్తి పొడుస్తుర్రులా ఇక బాగానే మొండిపట్టు పట్టిర్రు. గట్లా మేము కాకమ్మ కథలు పడి కాంగ్రెస్ పార్టీని బతికిస్తే ఈ రకంగా చేస్తుర్రు మా పెద్ద ముత్తదులని తెగ బాధపడుతుర్రులా. గుడిలో దేవునికి బట్ట లేదు అంటే వాకిట్లో దేవునికి వన్యశీలలు అన్నట్టు కష్టపడ్డ కార్యకర్తలు కాదని నడుమంగా వచ్చిన వాళ్ళకు లాలూసి ఆట ఇయ్యకుర్రో ఓ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో కోయిలాగా లాస్తలేవు జర పైలం.